అమ్మా చెప్పు. ఏం చెప్పాలి? ఎన్నిసార్లు పెళ్లి అయింది, ఎన్నిసార్లు ఏమైంది అన్ని చెప్పమ్మా. అసలు నీకెందుకు చెప్తా నేను? నీ జనాభా లెక్కలకమ్మా. పార్క్ లో తీసుకుంటా జనాభా లెక్క? పార్క్ కాదు, ఈ మధ్యన అందరూ పార్క్ వస్తున్నారు, నీకు తెలియదు. అందరిని వదిలేసి పార్కులో ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. చెప్పు ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వేంటి, నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళని? 2 అయినాయి. 2? అయ్య బాబోయ్, ఎంతమంది? ముగ్గురా? ఏమేం చేస్తారు? ఒకళ్ళు కింద పెడతారు, పైన పెడతారు, ఒకళ్ళు లోపల పెడతారు. అవునా? నిజం చెప్పు. నిజంగానే. నిజమా? అయ్యయ్యో, ఏమన్నా పనులు అన్నాయా? అయినాయి, 3-4 సార్లు అయినాయి. రోజుకి ఒక 5-6 సార్లు అయింది. అవునా? సర్లే గానీ నీకేంటి అక్కడ కారిపోయింది? నేను చూస్తుంటే అన్ని కారిపోతున్నాయి గానీ. నన్ను చూస్తే ఎందుకు కారుతాయి నీకు? అది కాదమ్మా, వాటర్ గానీ ఓ పని చేయండి. సరే గాని ఇప్పుడు లవర్స్ ఉన్నారా? లవర్సా? మొగుళ్ళు అయితే 2 ఉన్నారు, లవర్స్ అయితే ఒక 5-6 ఉంటారు. అవునా? అబ్బో భలేగుంది. ఇవన్నీ దేంట్లో పెట్టరు కదా. ఎందులో పెట్టమమ్మా? అంటే మళ్ళీ ఒకటి తెలియకుండా ఒకటి వేరే వాడికి తెలిసింది అనుకో, వాడిని అన్నయ్యని పిలుస్తా, వీడికి తెలిస్తే వీడిని అన్నయ్యని పిలుస్తా. అందుకని ఉయ్యరా? ఉయ్యరు. నాకు ఉయ్యాలనిపిస్తుంది. మరి అడిగారు, ఇంక డీసెంట్ రాసుకున్నారు, గెల్లు మా లవర్ వస్తాడు. పిల్లలు ఎంతమంది? పిల్లల ఆడికిద్దరు, ఈడికిద్దరు, లవర్కి ఏమన్నా పుట్టినోళ్ళు 3, 6. వాళ్ళకిద్దరు నీకిద్దరు కాదు, నీకెంతమంది చెప్పు? 6. ఓరి అమ్మ, నీ గేజా లేతే అమ్మ కరంగా. మరి రాసుకుంటాడంట వచ్చి లిస్టు.